నమస్కారం. వెల్కమ్ టు జేబీఎస్ మీడియా. మహాసేన రాజేష్ గారు ఆయన ఏ పార్టీలో ఉన్నా కొంతకాలం ఓపికడతాడు, తర్వాత పార్టీ మీద తిరగబడతాడు. అతను స్థిరత్వం లేని మనిషి. ఆలోచన విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక మాట తీరు, వ్యవహార శైలి కొంతమందిని ఆకట్టుకునేలా ఉండొచ్చేమో కానీ చాలామందికి ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తాడు. కాబట్టి అతను ఏ పార్టీలోనూ ఇమ్మడడు అని ఒక వాదన అయితే ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఇప్పుడు టీడీపీ కూడా ఆయన రాజీనామా చేసేస్తాడు, టీడీపీ మీద తిరగబడిపోతున్నాడు. కాబట్టి టీడీపీ పార్టీలు ఉంటూ టీడీపీ లైన్ దాటుతూ రాజేష్ మహాసేన గారు వ్యవహరించే తీరు అయితే కరెక్ట్ కాదు, హర్షించదగ్గదు కాదని చాలామంది అటు వైసీపీలో ఉన్నవాళ్ళు కానీ ఇటు టీడీపీలో ఉన్నవాళ్ళు కానీ దళితుల్లో రాజేష్ మహాసేన నచ్చనులు కానీ నచ్చి కూడా కొంతమంది టీడీపీ అంటే అభిమానం ఉన్నవాళ్ళు కానీ అదిగో రాజేష్ మహాసేన ఇలా అంటున్నాడేంటి, మళ్ళీ టీడీపీ మీద విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నాడు, మళ్ళీ టీడీపీకి రాజీనామా కొంతమంది టీడీపీకి రాజీనామా చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు, ప్రత్యేకంగా పార్టీ పెడతాడు, అతను ఏ పార్టీలోనే ఇమిడే వ్యక్తి కాదు అని ఒక టాపిక్ అయితే నడుస్తుంది. టీడీపీకి రాజీనామా చేస్తాడని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అంటే ఇక వాస్తవాలు అంటే వాటిని అనుకున్న విధానాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. రాజేష్ మహాసేన ఏ పార్టీలోనో పార్టీని వ్యతిరేకిస్తాడు, పార్టీకి ఇబ్బంది కలిగేలా మాట్లాడతాడు అనేవాళ్ళకి, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే అనేవాళ్ళకి నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. రాజేష్ మహాసేన ఇప్పుడు టీడీపీని ఎప్పుడన్నా విమర్శించాడా? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానీ కొంతమంది అన్నారు. పార్టీలో ఉన్న త్రిబుల్ గారిని ఇబ్బంది పడేలా ఆయన మీద విమర్శనాత్మకంగా మాట్లాడాడు రాజేష్ మహాసేన అని కొంతమంది అంటున్నారు. ఓకే, తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుటుంబం లాంటిది. ఏ పార్టీ అయినా, జనసేన అయినా వైసీపీ అయినా, అందులో ఉన్న కార్యకర్తలందరికీ ఒక కుటుంబం లాంటిది. ఆ పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఆ పార్టీ ఒక లైన్ ఎప్పుడు కూడా ఒక మతాన్ని కొమ్మగాసేలాగా, అంటే ఒక మతానికి ఏమైతే ఇబ్బంది కలిగితే ఆ మతం వైపు మాట్లాడొచ్చేదేమో తప్ప మిగతా మతాన్ని కించపరిచేలా మాట్లాడితే ఆ పార్టీకి ఆ మతం వ్యతిరేకం అవుతుంది, ఏ పార్టీ అయినా సరే. కానీ ఇక్కడ త్రిపుల్ గారు తీసుకున్న విధానం ఏంటంటే, తాను దళితుల ఫ్లాగ్స్ చింపేసిన తర్వాత ఆయన ఒక మతానికి, ఒక వర్గానికి కొమ్ము కాసేలా మాట్లాడడం జరిగింది. త్రిపుల్ గారు టీడీపీలో ఉంటూ ఒక మతాన్ని, ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా వినండి. టీడీపీ కార్యకర్తలు ముఖ్యంగా త్రిపుల్ గారు ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ లైను పక్కన పెట్టి ఒక మతాన్ని, ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ మరొక మతాన్ని, మతం పైన ఇండైరెక్ట్గా దాడి చేస్తూ, ఆ మతం వాళ్ళు ఇలా చేస్తారు, అలా చేస్తారు, దళితులు వంకెట్టుకుని మిగతా వాళ్ళ మీద దాడి చేస్తారు అని చెబుతున్నప్పుడు ఆ మతం కానీ, ఆ కులంలో కానీ ఉన్నటువంటి రాజేష్ మహాసేన దాన్ని ఖండించడం తప్ప. టీడీపీలో ఉండి కూడా రాజేష్ మహాసేన లైన్ దాడుతున్నాడు, పార్టీకి రాజీనామా చేస్తాడు ఉన్నవాళ్ళు కానీ, లేదా రాజేష్ మహాసేన విమర్శించేవాళ్ళు కానీ, అదే కులంలోనూ అదే మతంలోనూ ఉన్నటువంటి రాజేష్ మహాసేన దాన్ని పట్టుకుని మాట్లాడడం తప్ప, ఆ కులాన్ని సపోర్ట్ చేయడం తప్ప. ఆ కులంలోనూ కొంతమంది రాజేష్ మహాసేన అలాంటి ఇలాంటి పార్టీ లైన్ దాటేశాడు. అతను ఎప్పుడైతే గతంలో వైసీపీలో ఉన్నప్పుడు అలాగే పార్టీ లైన్ ఏం దాటాడు. అతన్ని చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ని కానీ, లేకపోతే పార్టీలో ఉన్న కొంతమందిని కానీ ఆయన విమర్శించాడా? ఇలా అవినీతి చేస్తున్నారు, ఇలా ఎలా చేస్తున్నారు, ఇలా ప్రజలకి ఇది చేస్తానన్నారు, ఇది చేయలేదు, ఇలా చేశారు అని ఆయన విమర్శించాడా? విమర్శించలేదు కదా. పార్టీలో లైన్ దాటిన రఘురామకృష్ణరాజుని మందలించాడు. నువ్వు ఇలా కులాల మతాలను విడగొడితే అది పార్టీకి ఇబ్బంది, నువ్వు ఇలా విడగొట్టడం మంచి పద్ధతి కాదని చెప్పాడు. అదేవిధంగా క్రిస్టియన్స్ మీద అతను చేసినటువంటి రాద్ధాంతాన్ని వివరించాడు. అసలు క్రిస్టియన్స్ అంటే ఎర్ర బాబు, దళితులు అంటే ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, ఈ గ్లోబల్ ప్రసారాలు ఏంటి, ఎక్కడన్నా కులం మీద దాడి జరిగిన మళ్ళీ మతాన్ని తీసుకొస్తున్నారేంటి, ఈ విధానాలను ఫస్ట్ మీరు రూపుమాపలు, ఈ విధానాలు మీరు ఫస్ట్ తగ్గాలి. రఘురామకృష్ణ గారు మీరంటే నాకు అభిమానమే, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడాడు. దాంట్లో తప్పేమో నాకు తెలియకడుగుతాను. అదిగో రాజేష్ మహాసేన అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఎవరిని యాక్సెప్ట్ చేయడు. రాజేష్ మహాసేన గతంలో కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు, కూటమిలో ఉన్నటువంటి జనసేనని ఓట్లేదు ఓడించండి అని వ్యతిరేకించినప్పుడు నేను వీడియో చేశాను. రాజేష్ మహాసేన ఇది మీది తప్పు అంటే, నా చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి పెద్ద వైరల్ అవ్వలేదు, 300 మంది 400 మంది చూశారు. అది మీరు చేయడం కరెక్ట్ కాదు. ఇలా కూటమిలో ఉంటూ మీరు ఒక కూటమిలో ఉన్న పార్టీకి ఓటు వేయొద్దంటాం, మీ లైన్ క్రాస్ చేస్తున్నారు అని చెప్పాను. ఎందుకంటే అతను ఒక్కొక్కసారి చిన్న వాటికి కూడా ఎక్కువగా స్పందించేసి తప్పుడడుగు వేస్తుంటాడు. దాన్ని నేను ఖండించాను. మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక సిద్ధాంతాల ప్రకారం ఉన్నప్పుడు కొన్ని వాటిని పేషెన్స్ ఉండాలి, సహనం ఉండాలి. నాగడి కింద ఎదగాలనుకున్నప్పుడు కొన్ని సహనం ఉండాలి తప్ప కొన్ని విషయాలు వెంటనే కక్కేయకూడదు
అని చెప్పాను. నిజమే, కొంతమంది కాపులు టికెట్ రాకూడదని ఇండైరెక్ట్‌గా చేశారు. లేదంటే అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు చేశారు. మనసులో పెట్టుకోలేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు కూడా టికెట్లు రాకుండా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కొంతమంది వెనక్కి లాగేస్తుంటారు. పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే లేదా ఆ జిల్లాలో ఉన్నటువంటి పేరు మోసిన నాయకుడు ఏదో నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఉన్నవాడు టికెట్ రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇవన్నీ ప్రతి పార్టీలో ఉన్నాయే. అంత మాత్రం మనం తేలిపోకూడదు. నేను అదే చెప్పాను ఆ రోజు రాజేష్ మహాశానికి. ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ఆ రోజు తప్పు రాజేష్ మహాశాన్ అన్నాను. ఈరోజు మా రాజేష్ మహాశాన్ మాట్లాడేది కరెక్టే అంటున్నాను. ఎందుకంటే తన కులాన్ని విమర్శించినప్పుడు కూడా ప్రశ్నించకపోతే అంతకన్నా బానిసత్వం ఉండదు. రఘురామకృష్ణరాజు తన మతం మీద దాడి చేశారనో, లేదా తన కులం మీద, లేదా పైన కులాల మీద దళితులు దాడి చేస్తున్నారనో విమర్శించినప్పుడు, వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు, మతం రంగు పులిమి వేరే మతం మీద దాడి చేస్తున్నప్పుడు మాసం రాజేష్ అడగడం తప్పు అయితే కాదు. నిజంగా మిగతా పార్టీలో ఉన్నటువంటి బానిసలు కూడా ఇది గుర్తెరగాలి తప్ప అతని మీద రాద్ధాంతం చేసి అతని ఏదో ఇలాగే వ్యతిరేకించేస్తాడు, లేదంటే అతనికి మంచి పదవి వచ్చిన టీడీపీలో పదవి రాకుండా చేసుకుంటున్నాడు. అతను లైన్ క్రాస్ అయితే దాటలేదు. మీరు చేసే గ్లోబల్ ప్రచారం వల్ల అతనికి వచ్చే పదవి పోతుందేమో తప్ప అతనైతే బాగానే మాట్లాడాడు. ఆ విషయంలో మెచ్చుకోవచ్చు. ఓకే, జై భీమ్ అందరికీ.